మనం నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళాలంటే ఈ హౌస్లో ఉన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటో వాళ్ళకి తెలియాలి. ఎవరు చెప్తారు? రితు ఒకసారి రావా? రితు ఇంకా కళ్యాణ్ వీళ్ళిద్దరు చాలా క్లోజ్ అయిపోయారు, ఏదో బాండ్ ఉందని నేను అనుకున్నాను. అనుకునేలోపు పవన్, రితు పవన్ క్లోజ్ అయ్యే గ్యాప్లో కళ్యాణ్ తనుజ క్లోజ్ అవుదాం అనుకున్నాడు. తనుజ అంత స్కోప్ ఇవ్వలేదేమో, సో మళ్ళీ కళ్యాణ్ రితు దగ్గరికే వచ్చాడు. వీళ్ళు ముగ్గురు ఇలా ట్రయాంగిల్లో మిగిలిపోయారు. మీ నలుగురు బిగ్ బాస్ హౌస్లో ఎన్ని రోజులు ఉండగలుగుతారు? నేను ఉండిపోతాను సార్. అయితే రండి లోపల. అంటే కొంచెం సినిమా రిలీజ్ ఉందమ్మా. రీతు ఏమన్నా అడిగితే నేను కాదనలేను సిద్ధు. సంచాలక్ నువ్వు సంచాలక్ ఏదో పెద్ద గ్రామ పంచాయతీ పోస్టులో ఫీల్ అవుతున్నాయి. బిగ్ బాస్ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం మీకు ఉన్న ఫ్యాన్స్ నుంచి క్వశ్చన్స్ తెప్పించి మీ ఆట తీరు మార్చడానికి చేసే ప్రయత్నం ఇది. వాళ్ళు జెన్యూన్ ఆన్సర్ అనుకుంటే ఎస్ నొక్కండి, లేదు అంటే థమ్స్ డౌన్ నొక్కండి. మీరు మీ గేమ్ కన్నా డిమాన్ పవన్ కోసం ఎక్కువ ఆడుతున్నారు. నా గేమ్ నేను ఆడుతున్నాను, కానీ పవన్తో ఐ హ్యావ్ అన్ అఫెక్షన్, ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్లీ బాండ్ అంతే. ఆడియన్స్ మీ మీటర్స్లో స్టార్ట్ ఓటింగ్ ప్లీజ్. మీ మాటల్లో ఉన్న పంచ్ గేమ్లో ఎందుకు లేదు? ఇంకా గేమ్ విషయం కానీ టాస్క్ విషయం కానీ నా ఎఫర్ట్ నేను పెడుతున్నాను సార్. నేను 81% మిమ్మల్ని ఓటేసి బిగ్ బాస్ హౌస్లోకి పంపించింది గొడవలు వేసుకోవడానికా? ఆ గిఫ్ట్లు ఇవాళ దసరా స్పెషల్లో మీరు గెలుచుకునే అవకాశం. అది ఎవరికి ఇస్తావో నీ టీంలో? ఏదో గొడవ పడినందుకు ఇచ్చినట్టున్నాడు. ఐ హ్యావ్ జెన్యూన్ ఎఫెక్షన్ అండ్ జెన్యూన్ కేరింగ్. నాకు డెమోన్ అంటే ఎఫెక్షన్ చూపించడం కోసం ఇప్పుడు నీకు ఒక గిఫ్ట్ గెలుచుకుని మరీ ఇచ్చాడు. ఇంకెవరికైనా ఇచ్చేవాడేమో మరి, ఐ డోంట్ నో సార్. కొన్నిసార్లు చిన్నదానికే ఏడుస్తాను, కొన్నిసార్లు ఎంత పెద్ద వచ్చినా ఏడవను. ఫ్యూచర్లో అయినా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను సార్. బిగ్ బాస్ 9 దసరా స్పెషల్ ఈ రోజు రాత్రి